మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా ఖరీఫ్ మొక్కజొన్నను తెలంగాణ జిల్లాలో అధిక విస్తీర్ణంలోనూ ఆంధ్రప్రదేశ్లో పరిమితంగా సాగు చేస్తారు. ప్రస్తుతం ఖరీఫ్ మొక్కజొన్నను విత్తేందుకు అనువైన సమయం. ఈ పంటలో అధిక దిగుబడులు పొందాలంటే సాగు ప్రారంభం నుండే మేలైన సమగ్ర యాజమాన్యం చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధనా స్థాన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మల్లయ్య. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది. వర్షపాతం ఆధారంగా సాగునీటి కింద మొక్కజొన్నను విత్తుతున్నారు. అందుకే స్థిరమైన దిగుబడితో నమ్మకమైన రాబడి వస్తూ ఉండడంతో ఏటా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. వరి సాగుతో పోలిస్తే నీటి అవసరం తక్కువగా ఉండడం, సాగు ఖర్చులు ఎకరాకు 15 నుండి 25 వేలకు మించకపోవడం, కూలీల అవసరం తక్కువగా ఉండడంతో రైతులకు మొక్కజొన్న సాగు ఆశాజనకంగా ఉంది. అయితే సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులను తీయవచ్చని తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మల్లయ్య. ముఖ్యంగా మనము మన తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న సాగును పరిశీలించినట్లయితే దాదాపుగా 6 నుంచి 7 లక్షల వరకు ఈ యొక్క వర్షాకాలంలో మొక్కజొన్నను సాగు చేస్తూ రైతులు దిగుబడులను పొందడం జరుగుతూ ఉంది. కానీ మనము అంటే యాసంగి మరియు వర్షాకాలంలో యొక్క దిగుబడులను మనము పోల్చి చూసినప్పుడు యాసంగి కంటే వర్షాకాలంలో కొంతవరకు రైతులు తక్కువ దిగుబడిని పొందడం జరుగుతూ ఉంది. మొదటి నెల రోజులు అంటే దాదాపుగా నెల నుంచి 40 రోజుల వరకు అంటే తొలి దశలో మొక్కజొన్నకు నీరు గింట ఎక్కువ నిలిచినట్టయితే వర్షాలు ఎక్కువ పడడం వల్ల దిగుబడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మొక్కజొన్న పూత దశలో గింట వర్షము లేకుండా నీటి లభ్యత లేనట్టయితే కూడా చాలా వరకు మొక్కజొన్నలో దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక దిగుబడులు రావాలన్నప్పుడు రైతులు ఖచ్చితంగా వర్షాకాలంలో విత్తనం పెట్టినప్పుడు నీరు ఎక్కువ వర్షం పడ్డప్పుడు నీరు బయటకు పోయేటువంటి మార్గాన్ని చూసుకోవాలి. ఖచ్చితంగా నీరుని వెంటనే తీసేసి పైపాటుగా యూరియా లాంటి ఎరువులను వేసినట్టయితే కొంతవరకు అధిక వర్షాల నుంచి మనం మొక్కజొన్నని కాపాడుకోవచ్చు తొలి దశలో ముఖ్యంగా. అలాగే చివరి దశలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పూత దశలో ఈ నీటి ఎద్దడి రాకుండా చూసుకున్నట్టయితే మనము మంచి దిగుబడులు పొందవచ్చు. దీంతో పాటుగా మరీ ముఖ్యంగా గత ఒక 5-6 సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు చూసినట్టయితే మొక్కజొన్నలో కత్తెర పురుగు మరియు ఎండు తెగులు అనగా మొక్కంతా కూడా పైనుంచి పూత దశలో ఎండిపోవడం జరుగుతుంటవి. ఇవి రెండు ప్రధానమైనటువంటి సమస్యలు. ముఖ్యంగా ఈ ఎండు తెగులను చూసినట్టయితే ఇది భూమి ద్వారా మరియు విత్తనం ద్వారా సంభవించడం జరుగుతుంది. సో ఒక పారి తెగులు సోకాక దీన్ని నివారించడం చాలా కష్టం. దీని నివారణకు సమగ్రమైనటువంటి యజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముఖ్యంగా ఈ పూత అనంతర ఎండు తెగులు నివారణకు ఇందులో చూసినట్టయితే ముఖ్యంగా విత్తన శుద్ధి చేయుట తప్పకుండా రైతులు ఈ ట్రైకోడర్మా విరిడే అనేటువంటి మందుతోటి ఒక 10 గ్రాములు 1 కిలో విత్తనానికి చొప్పున విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే కొంతవరకు ఎండు తెగులను తగ్గించుకోవచ్చు. అలాగే తట్టుకునే రకాలని ఎంపిక చేసుకొనుట ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి విడుదలైనటువంటి DHM 117, కరీంనగర్ మక్క 1, DHM 2206 లాంటి రకాలు ఈ ఎండు తెగులుకు తట్టుకునే శక్తిని కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ తట్టుకునేటువంటి రకాలని ఎంపిక చేసుకొనుట, రైతులు తప్పకుండా ఈ పొటాష్ ఎరువును వేయుట ముఖ్యంగా 1 ఎకరానికి 1 బ్యాగు అనగా 50 కిలోల పొటాష్ ఎరువును అడుగు మందుగా 25 కిలోలు మరియు పూత దశలో ఒక 25 కిలోలు వేసినట్టయితే కొంతవరకు ఈ తెగులుని అదుపులో పెట్టుకోవచ్చు. అట్లాగే పూత దశలో ముఖ్యంగా నీటి ఎద్దడి రాకుండా చూసుకోవడం ద్వారా కూడా కొంతవరకు ఈ యొక్క తెగులుని మనము అదుపులో పెట్టుకోవచ్చు. ఇది ఒక ప్రధానమైన సమస్య తెలంగాణ ప్రాంతంలో. అట్లాగే ఈ మధ్య వచ్చినటువంటి కత్తెర పురుగు కూడా అధిక దిగుబడులకు రాకుండా నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా దీని నివారణకు చూసినట్టయితే రైతులు విత్తనము వీలైనంత వరకు సామూహికంగా విత్తనాలు వేసుకోవడం, అనగా ఒక ప్రాంతంలో ఉండే రైతులంతా కూడా ఒకేసారి విత్తనం పెట్టుకోవడము, తర్వాత విత్తన శుద్ధి చేసుకోవడం,
అంతేకాకుండా సకాలంలో పొలంలో గ్రహించి సరి అయినటువంటి యాజమాన్య పద్ధతులను చేపట్టడం. రబీ కాలంతో పోలిస్తే ఖరీఫ్లో సమస్యలు కొంచెం ఎక్కువే. ముఖ్యంగా కత్తెర పురుగు, ఎండు తెగులు ఈ పంటకు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తూ ఉంటాయి. వీటి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలంలో కొంత దిగుబడి తగ్గినప్పటికీ ఇతర పంటలతో పోలిస్తే మొక్కజొన్నలో మంచి ఫలితాలను నమోదు చేయవచ్చు. దాదాపుగా ప్రతి రైతుకు కూడా ఈ కత్తెర పురుగు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 నుంచి 3 స్ప్రేలు తప్పకుండా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా విత్తనం పెట్టిన ఒక 10 నుంచి 15 రోజుల తర్వాత రైతు పొలాన్ని బాగా గమనించి ఏమాత్రము ఒక 5% కంటే ఎక్కువ మొక్కలు పురుగు ఆశించినట్టు గమనించినట్టయితే వెంటనే రైతు అజాడిరక్తిన్ లాంటి మందు 1500 ppm మందుని ఒక 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఒక 10 నుంచి 15 రోజుల తర్వాత మరొకసారి ఇమామెక్టిన్ బెంజేడ్ లాంటి మందు 0.4 గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున, లేదా కొరాజిన్ లాంటి మందు క్లోరాంత్రనిలిప్రోల్ అంటారు, అది ఒక 0.4 ml ఫర్ లీటర్ చొప్పున పిచికారి చేసుకోవడం ద్వారా ఈ కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పే ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ప్రతి మందు కూడా పనిచేస్తుంది. రైతులు పిచికారి చేసే టైంలో మాత్రము ఆ పిచికారి చేసినటువంటి మందు ద్రావణము మొక్క యొక్క సుడులలోకి పోయేలాగా చూసుకున్నట్టయితే దీని నివారణ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ నివారణలో కొంతవరకు అంటే ఎక్కువ విషాలు లేకుండా నివారించుకోవాలంటే ఈ 20-25 రోజుల నుండి అంటే మొక్కకు సుడులు ఏర్పడిన అనంతరము రైతులు సున్నము మరియు ఇసుక 1 మరియు 9 పాలల్లో కలుపుకొని మొక్క సుడులలో వేసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క కత్తెర పురుగుని మనము తక్కువ ఖర్చుతో నివారించుకొని ఎక్కువ విషతుల్యం కాకుండా కూడా మనం పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కొంత దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంది.